బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడనుంది. క్రమంగా ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం మీదుగా కదిలే అవకాశం ఉంది. దీని ఫలితంగా నేడు, రేపు కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల ప్రభావం వల్ల ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం మొదటి హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితంగా నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.